నిమజ్జనం జరుగుతుంది ఈ గణపతిని. జై బోలో గణేష్ మహారాజ్ కి. బాయ్ బాయ్ గణేశ, బాయ్ బాయ్ గణేశ, బాయ్ బాయ్ గణేశ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. రాజమ్మ ఏమైంది చెప్పు. ఏమైంది? గణేశుడు నేసినామని చెప్పి ఏడుస్తుంది, గణేశుడు కావాలని చెప్పి. చెప్పు, నువ్వు చెప్పు. తెచ్చుకుందామా? వినాయకుడు కావాలనా? హలో ఫ్రెండ్స్, ఈరోజు మా బుజ్జ వినాయకుడి నిమజ్జనం అయితే చేస్తున్నాము. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నిమజ్జనానికి అయితే అన్ని రెడీ చేసుకున్నామండి. ఇంకా మా ఇంట్లో దేవుళ్ళకైతే పూజ పెట్టుకుంటున్నాము. ఇంట్లో దేవుళ్ళకి పూజ పెట్టుకొని గణేశుని దగ్గరికి వచ్చి పూజ చేసి గణేశుని అయితే నిమజ్జనం చేస్తాము. ఎందుకో ఈరోజు మన రాజమ్మ దేవుని దండం పెట్టుకుంటే సతాయిస్తుంది బాగా. మా చిట్టిరాజ కళ్ళల్లో ఆనందం అయితే వెలిగిపోతుంది, ఫుల్ హ్యాపీగా ఉందామె. ఎందుకో మా రాజమ్మనే ఈరోజు మీద సతాయిస్తుంది ఎందుకను. మా గణేశుడు నిమజ్జనానికి తయారవుతున్నాడు. మా గణేశుడు ఇప్పుడు లాస్ట్ పూజ అందుకుంటున్నాడు. ఇప్పుడు లాస్ట్ పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తినేసి ఇంకా నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళిపోతాము.
గణేశుని దగ్గర గుంజిళ్ళు తీసి మొట్టికాయలు కొట్టుకుంటే గణేశునికి ఎంతో ఇష్టమంట, కోరిన కోరికలు నెరవేరుస్తాడంట. ఇంతటితో మా గణపతి పూజ సమాప్తం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇక మా బాలగణేశుడు గంగమ్మ ఒడికి అయితే బయలుదేరుతున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకోవాలి గణపతి పండగ అని చెప్పి కోరుకుంటూ మా గణపతిని అయితే నిమజ్జనం చేస్తున్నాను. నాది ₹1, నాది ₹5, నాది ₹10. జరిగిపోతుంది. నాది ₹200. జ్యోతి వదిన ఒకటోసారి ₹100. నాది ₹50. అట్లా ముందు పోవాలి, వెనక్కి రావద్దురా. పాట అని లడ్డు పేరం ₹501. జ్యోతి జ్యోతి వదినది ₹501. పోయింది అటు పోయింది. ₹501 రెండోసారి ఫైనల్. ఇంకెవరైనా ఉన్నారా? ₹501 మూడోసారి ఫైనల్. ఫైనల్ చిట్టి రాజ మహారాజుల వారు ఈ రోజు వీరం పంటలో లడ్డు గెలుచుకున్నారు. ₹500. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చిట్టి రాజా వారు లడ్డు విన్ అయినారు. చిట్టి రాజా వచ్చేసారి మళ్ళా ₹501 ఇవ్వమను. గణేశుడి లడ్డు వేలం పాట కూడా ఇంకా అయిపోయింది. మా చిట్టి రాజా ₹501 అయితే లడ్డు కొనుక్కుంది. ఇంకా ప్రసాదాలు పంచేసుకొని ప్రసాదాలు తినేసుకొని ఇంకా గణేశుడిని తీసుకొని వెళ్ళిపోతామండి. అయిపోయిందండి. మా బాలగణేశుడు ఇంట్లో నుంచి అయితే బయలుదేరుతున్నాడు. ఇంకా వెళ్ళిరా గణేష్ మా ఇంటికి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప గణపతి బప్ప. జై జై. దా మోరియా జోరియా. జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్ప
మా గణపతి నిమజ్జనం జరుగుతుంది. గణపతి బప్పా, గణపతి బప్పా. జై జై ఇస్తున్నా రైట్. జై ముఖం ఇక్కడ చూపి ఆమెది. చిట్టిరాజు ఇక్కడ చూడు మమ్మీ, మమ్మీ ఇక్కడ చూడు. ప్రగతి మోరియా. మోరియా. సెల్ఫీ తీయాలా? కొట్టి ఈ గణపతిని. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ప్లేట్ మళ్ళీ అండి. ఆయనతో పంపించాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. బాయ్ బాయ్ గణేశ, బాయ్ బాయ్ గణేశ, బాయ్ బాయ్ గణేశ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కదా ఏం కాదు చెప్పు నీకు. చెప్పేంటి చెప్పు. గణేష్ కావాలా? రాజమ్మ మన గణేష్ ఏడి ఏడుతుంది. గణేష్ కావాలా నీకు? గణేష్ ఇప్పియాలా నీకు? ఇక్కడ ఎంత పెద్ద గణేష్ కావాలి చెప్పు. చూపి ఎంత పెద్ద గణేష్ కావాలి. పెద్ద గణేష్ ఇప్పియాలా నీకు? ఖైరతాబాద్ పోదాంపా, ఖైరతాబాద్ పోదాంపా రాజా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. రాజమ్మ ఏమైంది చెప్పు. ఏమైంది? గణేశుడు నేసినామని చెప్పి ఏడుస్తుంది. గణేశుడు కావాలని చెప్పి చెప్పు. నువ్వు చెప్పు. తెచ్చుకుందామా? వినాయకుడు కావాలా? పెద్ద గణపతి కావాలా నీకు? ఏ గణపతి కావాలి? పెద్దదా చిన్నదా? చిన్నదా పెద్దదా? చిన్న గణేష పెద్ద గణేష? గణేశుడు నేసినప్పటి నుంచి ఏడుపు ఆపుతలేదు. ఇప్పటికీ అర్ధగంట అవుతుంది ఏడవబట్టి. అర్ధగంట నుంచి సేమ్ అదే లెవెల్ ఏడుస్తుంది ఆమె. పెద్ద గణపతి కావాలంట. చిన్న గణపతి పోయి పెద్ద గణపతి కావాలి.
గణేష్ నేసినప్పటి నుంచి అర్ధగంట పైన అవుతుంది, ఏడుపు మాత్రం ఆపుతలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇగో అన్నదానం చేస్తుండ్రు, ఇగో అన్నదానం తింటున్నాము. ఫైనల్ గా గణేష్ నిమజ్జనం అయిపోయింది. ఫైనల్ గా మళ్ళీ ఒకసారి జై బోలో గణేష్ మహారాజకి, జై బోలో గణేష్ మహారాజకి. ఓకే, అందరికి నమస్కారం, బాయ్ బాయ్. ఇగో మా రాజమ్మ ఇడుస్తుంది. కథం ఈ వీడియోతో ఇంతతో సమాప్తం. మళ్ళొక వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, బాయ్, నమస్తే.